మూవీ వైజ్ యావరేజే ఉందండి. సూపర్ హిట్ కాదు, అలాంటి ఫ్లాప్ కూడా కాదు. బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అవన్నీ చాలా బాగా చూడొచ్చు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్నే గ్రాఫిక్స్ లాగా వాడారు కొన్ని చోట్ల. అది కొంచెం నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా మాక్సిమం మూవీ అంతా గ్రాఫిక్స్లోనే నడిచింది. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్ చాలా బాగుంది. ఫైట్ వైజ్ బాగుంది అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. కానీ గ్రాఫిక్స్ వరకు పండలేదు. అండ్ లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, బాబీ డియోల్ ఇంకా పవన్ కళ్యాణ్ కలవడం పార్ట్ 2 కోసం పెట్టారన్నట్టు పెడతారు. అలాగుంటుంది. కానీ అసలు అక్కడ వాడిన గ్రాఫిక్స్ వరస్ట్ అండి. అది కొంచెం పోనీ సస్పెన్స్లో వదిలేసి లేదా బాబీ డియోల్కి వీడికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఫైట్ అవుద్ది అన్న ఇదిలో పెట్టినా కూడా బాగుండేది. కానీ ఏదో సైక్లోన్ వల్ల వాళ్ళిద్దరు ర్యాండమ్గా కలుస్తారు ఆర్ ఏదో హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు కలుస్తారు అన్నట్టుగా అసలు గ్రాఫిక్స్ కూడా మీరు చూస్తే కలవడం అన్నది వాళ్ళిద్దరిది చాలా నాకు నచ్చలేదు. అసలు సెకండ్ హాఫ్ మొత్తం రియలిస్టిక్గా అనిపించదు. సెకండ్ హాఫ్ అంతా బ్లూ వెనక గ్రీన్ స్కిన్ పెట్టి జస్ట్ హార్సులు అక్కడ కూర్చొని రైడ్ చేసేటట్టుగానే ఉంటుంది తప్ప సినిమా హైలైట్స్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్. ఆయన 5 ఏళ్ళ తర్వాత వచ్చారు. యాక్టింగ్ మొత్తం అసలు క్రేజీ ఉండేది. నిధి అగర్వాల్ అంత క్యారెక్టర్ లేదండి దానిలో. అనసూయ కూడా ఒక సాంగ్కి వాడారు. నిధి అగర్వాల్ అనసూయ అని జస్ట్ ఒక హీరోయిన్ ఉండాలి కదా అండ్ చెలికత్తలు అంటారు కదా మన పాత్రలో, సో అలా ఉండాలని చెప్పేసే పెట్టారు తప్ప ఇంటెన్షనల్గా